పంచాయతీ కౌంటింగ్ సంబంధించి అయితే మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, కౌంటింగ్ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఇవ్వండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రిజల్ట్స్ లో కాంగ్రెస్ పార్టీ దిశగా ఎక్కువగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 492 గ్రామ పంచాయతీలకు, అట్లాగే 3690 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతున్న తరుణంలో వస్తున్నటువంటి రిజల్ట్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి పాజిటివ్ గా ఉన్నాయి. దిశగానే అన్ని కాన్స్టిట్యున్సీలో, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 కాన్స్టిట్యున్సీలో మొదటి విడత కౌంటింగ్ జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అంతా కూడా రిజల్ట్ పాజిటివ్ గా కాంగ్రెస్ పార్టీ వైపుగా వస్తున్నాయి. సో ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక పరిశీలిస్తే మొదటి విడతలో 58 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని స్థానాల్లో మాత్రం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. సో వీటితో పాటు 1118 పైగా వార్డు సభ్యుల్ని ఏకగ్రీవం చేసుకుంది. మిగతా 492 స్థానాల్లో ఇప్పటివరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ ను బట్టి కనుక పరిశీలిస్తే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి బిజినేపల్లి మండలం, పాలెం, అట్లాగే కానపూర్, కార్కొండ తాండా ఈ 4 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అక్కడ విస్తృతంగా ప్రచారం ఇస్తూ అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తులు కృషి చేశారు. అనుకున్న విధంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పాటు షాద్నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి నందిగామ మండలంలోని బుగ్గోనిగూడలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బుగ్గా సాలయ్య విజయం సాధించారు. పెద్దమందిడి మండలంలో కూడా దాదాపుగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు సొంత మండలం ఇది, పెద్దమందిడి మండలం, అట్లాగే గణపూర్ మండలంలో 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఇప్పటి వరకు బోని కొట్టలేని పరిస్థితి ఉంది. సో పెద్దమందడి మండలంలోని అమ్మపల్లి, బుగ్గతాండలో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి గట్టు మండలం సర్కలాపురంలో భాను హనుమంతు నాయుడు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోయ తిమ్మప్ప మీద 50 ఓట్ల తేడాతోటి విజయం సాధించారు. ఇక తెలకపల్లి మండలం, ఇది నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి తెలకపల్లి మండలం జంగమోనిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొట్టి తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. సో ఎక్కువ మటుకు వస్తున్నటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక అన్ని పరిశీలిస్తే దాదాపుగా అటు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మొదటి విడత జరుగుతున్నటువంటి ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో, అట్లాగే వికారాబాద్, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక పరిశీలిస్తే గణపూర్ మండలం అల్లమాయపల్లి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. సో అటు ఎమ్మెల్యేలకు, అట్లాగే ఎంపీలకు, మినిస్టర్లకు చాలా ప్రెస్టేజ్ గా మారిన తరుణంలో వాళ్ళు క్యాన్వాస్ చేసినటువంటి ఏరియాలు, వాళ్ళు సొంతంగా అభ్యర్థులను బలపరిచిన ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. సో అటు వార్డు సభ్యులు కానీ, అట్లాగే సర్పంచ్లకు కూడా ఆధిపత్యమైనది క్లియర్ గా అధికార పార్టీకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పోటీలో మాత్రం బీఆర్ఎస్, అట్లాగే బీజేపీ కొంత వెనుకబడి ఉందని చెప్పవచ్చు. అట్లాగే కిల్లా గణపురం సంబంధించి కిల్లా గణపురం మండలం రోడ్డుమీద తాండా గ్రామ పంచాయతీ పరిధిలో దేవుజా నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 179 ఓట్ల తేడాతోటి విజయం సాధించడం జరిగింది. సో మొదటి విడత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల రిజల్ట్స్ లో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నట్టు వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి కేటీదొడ్డి మండలం మైలగడ్డ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా రామలక్ష్మి 37 ఓట్ల తేడాతోటి విజయం సాధించారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సరిత వర్గీయులు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి సరిత వర్గీయులంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులుగా నిలబడి వాళ్ళంతా కూడా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి విషయం మనకు ఎన్నికల రిజల్ట్స్ బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మరొక మండలం గట్టు మండలం అంతంపల్లి గ్రామ సర్పంచ్ కూడా 73 ఓట్ల తేడాతోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. సో వికారాబాద్కు సంబంధించినటువంటి బొమ్మరాజ్పేట మండలం మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొగ్గుల రాజేశ్వరి 200 ఓట్ల మెజార్టీతోటి విజయం సాధించారు. అట్లాగే వాల్యతాండాలో కాంగ్రెస్ అభ్యర్థి 50 ఓట్లతోటి విజయం సాధించారు. నెక్ టు నెక్ రిజల్ట్ వచ్చినటువంటి ఏరియాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ గ్రామ పౌరులో, ప్రత్యేకించి పల్లె పౌరులో ప్రతి ఓటు అనేది కీలకం. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. మిగతా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈ పోల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి లోకల్ లీడర్స్ కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఈ ఓటింగ్లో కానీ గెలుపు కోసం ప్రతి ప్రయత్నాన్ని కూడా ఎవరు వాళ్ళు వెనక్కి తగ్గకుండా చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నం సాగిస్తారు. అందుకే ఈ రోజు జరిగినటువంటి పోలింగ్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 1 గంటల వరకు పోలింగ్ ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు దాదాపు అరగంట ఎక్స్టెన్షన్ వరకు
కూడా పోలింగ్ కొనసాగింది. చాలా ఏరియాలో 80 నుంచి 90% పోలింగ్ అయినటువంటి ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో అట్లాంటి రిజల్ట్స్ని బట్టి మనం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఓటు చాలా కీలకం. అదే రిజల్ట్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు ఒక్క ఓటు తోటి గెలిచినటువంటి ఏరియాలు కూడా మనం ఈ రిజల్ట్స్లో మనం చూడవచ్చు. ఇప్పటికీ కూడా 37 ఓట్లు 50 ఓట్లు అట్లాంటి సమీప అభ్యర్థితున్న చాలా తక్కువ ఓట్లతోటి మెజార్టీ తోటి గెలుస్తున్నటువంటి ప్రాంతాలు ఏరియాలు కూడా మనం ఈ రిజల్ట్స్ లో చూస్తున్నాం. అట్లాగే జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో బసాపూర్లు గ్రామంలో కూడా సర్పంచ్గా శ్రీరాములు గౌడ్ ఈయన 315 ఓట్లతోటి విజయం సాధించారు. అట్లాగే గద్వాల మండలం మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంజీవులు విజయం సాధించారు. అట్లాగే కొడంగల్కు సంబంధించినటువంటి కొడంగల్ మండలం హుస్సేన్పూర్ గ్రామంలో దొడ్ల అంజయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అట్లాగే వనపర్తి జిల్లా పరిధిలోని గట్టుకాడిపల్లి గ్రామంలో అనమోని జ్యోతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కిల్లా గణపురం మండలం పరిధిలో వాసురాం తాండాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండలం పరిధిలో ఉన్నటువంటి పోతేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొండల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి కొన్ని ఫలితాల్లో మనం చూస్తున్నాం. ఒకటి అందులో వెల్దండ మండలం పోతేపల్లి గ్రామం కూడా ఒకటి చెప్పవచ్చు. అట్లాగే నవాపేట మండలం మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నవాపేట మండలం రేకుల చౌడాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఫరూక్ నగర్ మండలం ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి దేవునిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుర్వా లలితా మల్లేష్ విజయం సాధించారు. పెద్దమందడి మండలం ఆల్మోస్ట్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికి వచ్చినట్టు రిజల్ట్స్ లో కూడా పెద్దమంది మండలంలో బీఆర్ఎస్ ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులే గెలుస్తా వస్తున్నారు. ఇప్పటి వరకు వీరాయపల్లి గ్రామంలో పెద్దమందడి మండల పరిధిలో ఉన్నటువంటి విలేజ్ ఇది 235 ఓట్ల తేడాతోటి చిట్యాల వెంకటయ్య విజయం సాధించారు. ఇక చింతకుంట ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఏరియా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి షాద్నగర్ ఏరియాలో ఒక 2-3 చోట్ల ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. అందులో మేళ్లగూడ తాండగూడ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో అక్కడ రవినాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక పెద్దమందడి మండలం మంగంపల్లి ఇది వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సొంత గ్రామం. ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తాడూరు మండలం ఆత్మాపూర్ ఈ ప్రాంతంలో కూడా ఎస్ మాధవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. తాడూరు మండలంలో కూడా ఎంగంపల్లి విలేజ్ లో 10 ఓట్ల తేడాతోటి విజయం సాధించారు. సో ఇప్పటి వరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ బట్టి మాత్రం ఎక్కువ శాతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారని చెప్పవచ్చు.